జ్వరం వస్తుంది కదా మనకు. జ్వరం అంటే ఏంది? లోపల ఏదో జరిగింది, ఇన్ఫెక్షన్ అయింది, దాని గుర్తు బయట ఏమొస్తుందండి? టెంపరేచర్ వస్తుంది. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే జ్వరం వచ్చిందా వేసుకో, పారాసిటమాల్ వేసుకో. దేన్ని తగ్గించాలా? జ్వరం తగ్గించాలి అంటే సిమ్టమ్ని తగ్గించాలి. కానీ లోపల ఎందుకు ప్రాబ్లం వచ్చిందో ఆలోచించడానికి అంత ఓపిక ఉండదు, మనకు అవసరత కూడా లేదనే వ్యక్తిత్వంలో వెళ్తున్నాం కదా, అదే ధోరణిలో వెళ్తున్నాం. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు గుర్తొస్తాడు ఎవరు? దేవుడు. కానీ అసలు ముందు నుంచే దేవుడు ఏమి ఇస్తుంటాడండి? ఒక సైన్ ఇస్తూ ఉంటాడు, జాగ్రత్త, ఏరియాలో జాగ్రత్త, ఏరియాలో జాగ్రత్త. అదే మనస్సాక్షి ఎప్పుడైతే పని చేస్తుందో, నిర్మలంగా ఉంటుందో, ఆ రోజు చూడండి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మెనే మెనే టెకెల్ ఉపార్సన్, మెనే మెనే అంటే దేవుడు లెక్క పెట్టడం ఆరంభించాడు. నువ్వు లెక్క పెడుతున్నప్పుడు ఆ త్రాసులో నువ్వు తక్కువ పడ్డావయ్యా, నంబర్ పడిపోయి తక్కువ పడుతుంది. మరి తక్కువ పడితే ఏం చేయాలి? ఎవరో ఒకరు వచ్చి ఏం చేయాలి? దాన్ని అవతల వైపు ఏం చేయాలంటే తక్కువ పడితే బ్యాలెన్స్ చేయాలి. కానీ బ్యాలెన్స్ చేయడానికి దేవునికి అవకాశం నువ్వు ఇవ్వట్లేదు. యు ఆర్ నాట్ గివింగ్ గాడ్ ద ఛాన్స్ టు టేక్ యువర్ ప్లేస్. కృప పని చేస్తుంది. ఎప్పుడు పని చేస్తుందండి? ఇప్పుడు నిజంగా దేవుడు వారికి చూపించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాస్తవమే, రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాస్తవమే. కానీ గమనించండి, ఆ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పాపానికి క్షమాపణ విరుగుడైన యేసుప్రభువు వారికి నువ్వు స్థలం ఇవ్వనప్పుడు ఆయన కార్యం ఎలా చేస్తాడు? హౌ కెన్ హీ వర్క్?